హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా విక్రమ్ రాధ ఎక్కడుంది అనేసి వెతుకుతూ ఉంటాడు. ఇంకా రాధ గదిలో బట్టలన్నీ సదిరేసుకుంటూ ఉంటుంది. ఇంకా విక్రమ్ రాధని చూసి ఓహో ఇక్కడ ఉందా అనేసి మెల్లిగా వస్తాడు. ఇంకా రాధ బట్టలు సదురుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా చెప్పాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. మెల్లిగా తన పక్కకి వెళ్ళి నించుంటాడు. ఏంటి ఇలా వచ్చారు అనేసి అడుగుతూ ఉంటుంది రాధ. ఎందుకు రాకూడదా రాధ, ఇంకా హెల్ప్ చేయమంటావా అనేసి అంటాడు. ఇంకా విక్రమ్ ఏంటి మీరు నా బట్టలు సదురుతారా, అక్కర్లేదు అనేసి కోపంగా అంటుంది. ఎందుకో అంత కోపం, ముక్కు మీద కోపం ఉంది. అసలు ఈ ఆడవాళ్ళకి ఏంటో ముక్కు మీద కోపం వచ్చేస్తుంది, ఏదైనా అంటే చాలు అనేసి విక్రమ్ అంటాడు. ఇంకా దాంతో అవును, మీరు ఏమి అనకుండా ఉంటే ఇలా మాకు కోపం రాదు అనేసి అంటుంది రాధ. దాంతో ఏంటి ఏం కావాలి ఇలా వచ్చారు అనేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా రాధ ఏమీ లేదు అనేసి అది అనేసి తడబడుతూ ఉంటాడు. ఏం కావాలో చెప్పండి అనేసి అంటుంది రాధ. ఏమీ లేదు, మళ్ళీ ఎందుకని అది అంటున్నారు, ఏంటది అనేసి అంటుంది రాధ. దాంతో అది కాదు అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. అసలు ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు, మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోయారా అనేసి అంటుంది రాధ. అవును, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, కానీ అదేంటో నిన్ను చూసేసరికి ఇంకా అంత మర్చిపోతున్నాను అనేసి అంటాడు విక్రమ్. ఏంటి అంటే నేను ఎలా కనిపిస్తున్నాను మీ కళ్ళకి, నేను ఒక దయ్యంలాగా ఒక రాక్షసురాల్లా కనిపిస్తున్నానా అనేసి అంటుంది రాధ. అలా అనలేదు నేను అనేసి విక్రమ్ అంటాడు. ఇప్పుడు మీ మాటలో అదే కదా, నన్ను చూస్తే భయం వేస్తుంది అనేసి అంటే ఇప్పుడు నన్ను చూస్తే ఇంకా మీకు అలా కనిపిస్తున్నట్టే కదా, మీరు అనకపోయినా ఇంకా మీరు మాట్లాడుతున్న దాంట్లో అంతే కదా అర్థం అనేసి అంటుంది రాధ. వాయమ్మో, అంత అర్థం ఉందా అందులో, నేను అంత దెబ్బ ఆలోచించలేదు అనేసి అంటాడు విక్రమ్. సరేలే కానీ ఏం కావాలో చెప్పు అనేసి అంటుంది రాధ. ఇంకా విక్రమ్ అలాగే నించుంటాడు. ఇంకా రాధ ఏంటి విక్రమ్ సార్ ఈ మధ్య ఏదో కాస్త తేడాగా కనిపిస్తున్నారు, మొన్న గొడవ అయినప్పటి నుండి కాస్త నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, నాకంటూ కాస్త ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది వరకు విక్రమ్ కృష్ణలా కాకుండా కాస్త విక్రమ్ కృష్ణలో మార్పు కూడా వచ్చింది అనేసి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఎందుకని ఆ టెన్షను, ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ ఏదో ఇంకా తను నా దగ్గర దాచేస్తున్నాడు, ఏమై ఉంటుంది అనేసి ఆలోచిస్తుంది. ఇంకా విక్రమ్ కూడా ఎలా చెప్పాలి, చెప్పడంతో ఎలా రియాక్ట్ అవుతుంది, ఇంకా కోపడుతుందా లేదంటే నన్ను కొడుతుందా, ఎలా చెప్పాలి అనేసి ఇంకా విక్రమ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అటువైపు వెళ్తున్న ఇంకా ప్రియా ఇంకా విక్రమ్ గదిలోకి చూసేసరికి విక్రమ్ రాధ ఇద్దరు నించొని ఉంటారు. ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి వీళ్ళిద్దరూ అలా నించొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్నారేంటి, ఏం జరిగింది అనేసి అలాగే నించొని చూస్తూ ఉంటుంది చాటుగా. ఇంకా విక్రమ్ని రాధ చెప్పు, ఏంటి ఏదో వచ్చావు కదా, ఏంటో చెప్పు, లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపో అనేసి అంటుంది. ఇంకా లేదు రాధ అది అనేసి ఐ లవ్ యూ అనేసి అంటాడు. ఏంటి అనేసి మళ్ళీ అడుగుతుంది. అదే రాధా ఐ లవ్ యూ అనేసి బుగ్గ పైన ముద్దు పెట్టేసి ఇంకా వెళ్తాడు. దాంతో ఇంకా ప్రియా ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి బాబాయ్, ఏంటి రాధకి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి, అసలు ఇది నిజమా అబద్ధమా, అసలు నమ్మలేకపోతున్నాను. బావ రాధకు చెప్పడం ఏంటి, వాళ్ళది అగ్రిమెంట్ పెళ్ళి కదా, తనకి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి, అది కూడా ముద్దు పెట్టి చెప్తున్నాడు అంటే ఇది నిజమా కలనా అనేసి తన చేయిని గిల్లుకుంటుంది. ఇది నిజమే, అయినా ఇలా జరుగుతుంది ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలో అగ్రిమెంట్ పెళ్ళి కదా, అసలు వీళ్ళు నిజమైన భార్య భర్తల్లా ఇన్ని రోజులు నటించారు, ఇప్పుడు నిజమైన భార్య భర్తలు అయిపోతున్నారా, లేదు అలా జరగడానికి వీల్లేదు, అంత దగ్గర కానివ్వకూడదు వీళ్ళిద్దరిని ఎలాగైనా సరే దూరం చేయాల్సిందే, అసలు వీళ్ళు ఇలా ఉండడం అస్సలు నాకు నచ్చడం లేదు, అసలు నాకు చాలా కోపం వచ్చేస్తుంది, వెంటనే అమ్మతో చెప్పాలి అనేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా మరోపక్క సీనయ్య ఇంకా రాధ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే ఇంకా రాధమ్మ ఎలాగైతే ఏముంది తన పుట్టింటికి చేరింది, ఇంకా పుట్టినిళ్ళే మెట్టినిళ్ళు అవ్వడము ఇలాంటి రోజులు ఇంకా
ఇలాంటి పుట్టినీళ్ళు ఆడపిల్లకి మెట్టినీళ్ళు అవ్వడం ఎంతో కొంతమందికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుంది. అందులో మా రాధమ్మ కూడా అదృష్టవంతురాలు. ఇంకా తన పుట్టినీళ్ళే మెట్టినీళ్ళు అవ్వడం చాలా అదృష్టవంతురాలు. తన సొంత వాళ్ళే తనకి మెట్టినీళ్ళు కూడా అయిపోయింది. ఇంకా తన సొంత వాళ్ళతో కలిసిపోయింది. కానీ పాపం తన సొంత వాళ్ళు అనేసి నిజం మాత్రం మా రాధమ్మకి తెలియదు. ఇంకా అలాగే రామచంద్రయ్య కూడా చాలా బాధపడుతూ ఉంటారు. రాధమ్మ కోసం వెతకని చోటంటూ లేదు. పాపం ఆ కన్న తండ్రికి కన్న బిడ్డ కనిపించకపోవడంతో ఆ కన్న తండ్రి బాధ నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి నేను రాధమ్మని మా కన్నబిడ్డ కాకపోయినా ఇంకా రాధమ్మని మా కన్నబిడ్డలా చూసుకున్నాము. ఇప్పుడు మేము కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నాం. మేము పెంచిన వాళ్ళమైనా మేమే తనకి దూరంగా ఉండడంతో నాకే అసలు ఎంతో బాధగా అనిపిస్తుంది. మొన్నటి వరకు నాతో ఉన్న నా కూతురు ఇప్పుడు నేను ఇక్కడ ఉండడంతో నాకు కూతురే దూరం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అలాంటిది రామచంద్రయ్య గారు ఇన్నేళ్ల నుండి పాపం కన్న కూతురికి దూరంగా ఉంటున్నారు. ఇంకా అతని బాధ తలుచుకుంటేనే చాలా బాధాకరమైన విషయము. ఎలాగైనా సరే ఇంకా విక్రమ్ సారు వచ్చినప్పుడు ఈసారి విక్రమ్ బాబుకి ఖచ్చితంగా ఈ విషయం చెప్పాల్సిందే. ఇంకా మీ రాధమ్మ చిట్టి అన్న విషయాన్ని ఈసారి తనకి చెప్పడంతో ఇంకా వాళ్ళు వెతుకుతున్న ఇంకా చిట్టియే వాళ్ళ దగ్గర ఉందనేసి ఇంకా నిజాన్ని తెలుసుకుంటారు. ఇంకా సంతోషంగా ఉంటారు. మా రాధమ్మని ఇంకా బాగా చూసుకుంటారు. మాకు కావాల్సింది మా రాధమ్మ సంతోషమే ముఖ్యం. ఇంకా తన కోసం మేము ఏదైనా చేస్తాము. మా కన్న కూతురు కాకపోయినా మా కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నాం. మా రాధమ్మ సంతోషం ముఖ్యం అనేసి ఇంకా సీనయ్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మరోపక్క ప్రియ మమ్మీ మమ్మీ అనేసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఏంటి బేబీ, ఏంటి ఆ కంగారు, ఏం జరిగింది అనేసి అంటే అది మమ్మీ అది బావా అనేసి అంటే ఏంటో చెప్పే, ముందు చెప్పు, ఏంటి ప్రియ ముందు చెప్పు అనేసి అంటే బావా ఇంకా ఆ రాధకి ముద్దు పెట్టాడు అంటే అవునా అనేసి అంటే అలా అంటావేంటి మమ్మీ, అంత సీరియస్ మ్యాటరు అంటే ఇంకా అది ముద్దు పెట్టడమే కాదు బావా రాధకి ఐ లవ్ యూ కూడా చెప్పాడు. అసలు నా చెవులతో వినడం అలాగే నా కళ్ళతో చూడడము అసలు ఇది నిజమా అబద్ధమా అన్నట్టుగా ఉంది. అసలు ఏంటి మమ్మీ, బావకి రాధ అంటే ఇష్టం లేదు కదా, అలాంటిది ఇంకా బావ ఎందుకు రాధ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఇంకా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. మొన్న గొడవ జరిగినప్పటి నుండి వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా కాస్త ప్రేమ అభిమానాలు ఎక్కువ అయిపోయాయి. అసలు బావ చేస్తుంది నిజమా అబద్ధమా అన్నట్టుగా ఉంది. అసలు ఇలా జరగడానికి వీలు లేదు కదా మమ్మీ, వాళ్ళిద్దరి మధ్యలో ఉంది అగ్రిమెంట్ పెళ్ళి కదా, మళ్ళీ ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి ప్రియ అడుగుతూ ఉంటే అవునా, మళ్ళీ అవును నాకు కూడా అర్థం కావడం లేదు. నేను మొన్నటి నుండి నేను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. వాళ్ళిద్దరి మధ్యలో ఇదివరకు ఒకలాగా ఉండేవాళ్ళు, ఇదివరకు వాళ్ళు నటించేవాళ్ళు, కానీ మొన్న గొడవ అయిపోయినప్పటి నుండి వాళ్ళ ఇద్దరి మధ్యలో అన్యోన్యత ప్రేమాభిమానాలు పెరిగిపోయాయి. అసలు ఇది నాటకమా నిజమా అర్థం కావడం లేదు ప్రియ. నేను కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అసలు వాళ్ళిద్దరూ అసలు ఏం చేస్తున్నారు, అసలు ఆ రాధ వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చింది, ఇంత మోసం చేసిన విక్రమ్ని మళ్ళీ ఎందుకు దగ్గర అవుతుంది, అసలు ఏ ఆడపిల్ల చెయ్యని ఇంకా త్యాగం తను చేసింది, అలాంటిది ఇంకా ఎంతో మోసం చేసిన విక్రమ్ కూడా ఇంకా తనని మళ్ళీ దగ్గర అయ్యింది అంటే మళ్ళీ ఇందులో ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. అందుకే అదేంటో తెలుసుకుందామనేసి వెయిట్ చేస్తున్నాను. కాస్త ఓపిక పట్టు ప్రియ, ఇంకా త్వరలోనే ఆ రాధని శాశ్వతంగా పంపించేద్దాం. ఈసారి మొన్నట్లాగా మళ్ళీ తిరిగి రాకుండా పంపించేయాలి అనేసి ఇంకా దమయంతి అంటుంది. ఏంటో మమ్మీ, అసలు రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చూస్తూ ఉంటే ఇంకా నాకు బావకి పెళ్ళి అవుతుందా లేదా అనేసి డౌట్గా ఉంది అనేసి ప్రియా అంటుంది. అలా అంటావేంటి బేబీ అనేసి ఇంకా దమయంతి అంటే అవును మమ్మీ, నాకు నమ్మకం కుదరడం లేదు. బావేమో రాధకి దగ్గర అవుతూ ఉన్నాడు, అలాంటప్పుడు నన్ను పెళ్ళి ఎలా చేసుకుంటాడు, అందుకే
బావ నాకు పెళ్ళి అవుతుందా లేదా అనేసి టెన్షన్గా ఉంది అనేసి ఇంకా ప్రియ టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా దమయంతి నువ్వు టెన్షన్ పడకు బేబీ, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను అనేసి ఇంకా దమయంతి ఏదో ఒకటి చేయాలి అనేసి ఆలోచిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.